కోట శ్రీనివాసరావు గారు మేము కలిసి కొన్ని వందల సినిమాల్లో యాక్ట్ చేసాం. ఆయన ఒక మహానటుడు అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. అది లాస్ట్ 40 years 4 decadesగా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడొక నటరాజపుత్రుడు, మహానుభావుడు, ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. ఆ కారుల్లో, షూటింగ్ సెట్లలో, షూటింగ్ మనుషుల్లోనే బతికేస్తారు. అంత బిజీగా ఉండేవాడు. అటువంటి ఆయన ఈరోజు మనకి లేకుండా వెళ్ళిపోయారు. ఆయన ఆత్మకి శాంతి చేయగలను. Very, very sad day. To us, to me, Suresh Productions, Venkatesh, my father ki, he's been very, very close person. మా కంపెనీలో చాలా సినిమాలు చేశారు. సమ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్, అహనా పెళ్ళంట, గణేష్, వెంకటేష్, పుషప్లు. రియలీ అంటే ఆయన యాక్ట్ చేస్తుంటే ఇట్ వాజ్ అ జాయ్ వాచింగ్ హిమ్ యాక్ట్. నాటకాల్లో ఉండి వర్కింగ్ ఎల్స్వేర్, ఒక ప్యాషన్ని డ్రైవ్ చేసుకునేదానికి కమ్స్ ఇన్ టు ద మూవీస్ అండ్ బికమ్స్ సో సక్సెస్ఫుల్. It's like very, very happy that he was able to get his passion across and bring those outstanding roles to the screen. And the film industry, Andhra Pradesh, Hyderabad lo godav unnappudu 1 month he stayed on hunger strike chesi Hyderabad ki ettlaina industry తీసుకురావాలని. Even there he took a lot of participation. As an industry, as Suresh Productions and my family, really sorry about what has happened, and let us give all the strength to his family to take this deep loss. కోట మావ గారు, ఏమండి మీకు కోట మావ ఎలా అయ్యాడు అంటే, అహనా పెళ్ళంట సినిమా, అహనా పెళ్ళంట సినిమా అహనా పెళ్ళంట సినిమా చూడని వారు తెలుగువారు ఉంటారని నేను అనుకోను. మరి ఆనాటి నుంచి ఆయనతో సహచర్యం, ఆ నలుగురు, నేను ఉత్తమ నటుడైతే ఆయన ఉత్తమ సపోర్టింగ్ నటుడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు, ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు. నాతో ఎప్పుడు ఎండబాయ్ అంత. నిన్న అమెరికా తానాకి వెళ్ళి వస్తున్నప్పుడే నేను అమెరికా నుంచి కూడా ఏంటి మా ఆరోగ్యం ఎలా ఉంది అంటే, అబ్బాయి నువ్వు ఇంటిరా అన్నాడు ఆయన వారం క్రితం. కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామరం.
అది స్పెషల్. ఇంకా నేను అంతకన్నా నేను చెప్పగల, మీకు తెలుసు నాకన్నా మీకే ఎక్కువ, ఎందుకంటే చూసింది మీరు, చేసింది మేము, చూసింది మీరు. అలాంటి కోటమామ గారు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి ఆయన. మరి ఎందుకని సడన్గా ఆయన ఆరోగ్యం మన చేతిలో లేదు. అలాంటిది కోట శ్రీనివాసరావు గారి వాళ్ళ మనందరికీ తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు. చాలా అద్భుతంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు, అట్లాగే చాలా భాషల్లో ఆయన మెప్పించారు. ఆయన ప్రత్యేకత ఆయింది అని నేను అంతకంటే ఏం చెప్పగలను. అహనా పెళ్ళంట మీ అల్లుడిగా ఎప్పటికీ నేను ఇలాగే ఉంటానని మరొకసారి మనవి చేస్తాను. మీరందరూ కూడా కోట శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి ఘటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోట శ్రీనివాసరావు గారి లాంటి ఒక అద్భుతమైన నటుడిని ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమ కోల్పోయింది. నిజంగా ఆయన ఒక నటుడిగా ఆయన చేయని పాత్ర అంటూ లేదు. విభిన్నమైన పాత్రలకి ఆయన ఎంచుకున్న ప్రతి పాత్రకి కూడా ఆయన పరకాయ ప్రవేశం చేసి సజీవ రూపకల్పన చేశారు ఆయన. మా అనుబంధానికి వచ్చేటప్పటికి మా రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు, ఎమ్మెల్యేల, గట్టుడు, వినోదం, ఇలా ఒకటి కాదు ఎన్నో సినిమాల్లో ఒక అద్భుతమైన పాత్రలతోటి మేము ఎదగడానికి, మా సంస్థ ఎదగడానికి, మా సినిమాలకు ప్రాణం పోయడానికి ఆయన ఎంతో దోహదం చేశారు. చాలా మంచి వ్యక్తి. ఇండస్ట్రీ బాగుండాలి, నటులందరికీ సంపూర్ణంగా వాళ్ళకి క్యారెక్టర్లు దొరకాలని తాపత్రయపడేవాడు. పర్టికులర్గా తెలుగు నటుల్ని ప్రోత్సహించమని ఇండస్ట్రీలో ప్రతి నిర్మాతని, ప్రతి దర్శకుడిని కూడా ఆయన కోరేవాడు, పోరాడేవాడు. అలాంటి ఒక ఫైటర్ని నేను ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో చూడలేదు. అలాంటి తన సాటి నటుల గురించి పోరాటం చేసినటువంటి ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు గారిని చెప్పవచ్చు. పరభాష నటులు వచ్చి తెలుగులో నటించడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు తెలుగు నేర్చుకుని ఆ పాత్రను అర్థం చేసుకుని ఆ పాత్రకి ప్రాణం పోస్తే వారితో కలిసి నటించే మాకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది. భాష తెలియని వాళ్ళు, భాష తెలియకుండా, భావం తెలియకుండా వాళ్ళు యాంత్రికంగా నటిస్తూ ఉంటే బాగా నటించాలని తపన ఉండేటువంటి మాలాంటి నటులకి అంతర్గతంగా చాలా పెయిన్ ఉంటుంది. అందుకోసం నేను వ్యతిరేకిస్తున్నాను తప్ప నేను ఎవరికి వ్యతిరేకం కాదు. నేను ఏ భాషలో నటించినా, అటు తమిళ్ కానీ, హిందీ కానీ, అన్ని భాషల్లో నటిస్తున్నాను. నేను కూడా నటించినప్పటికీ కూడా ఆ భాషను నేర్చుకుని, అర్థం చేసుకుని ఆ పాత్రకి నా వాయిస్ తోటి నేను చెప్పడం అనేది నేను చేస్తున్నటువంటి కళామ తల్లికి చేస్తున్నటువంటి సేవ. నటులందరూ కూడా దీన్ని పాటిస్తే బాగుంటుందని చెప్పి తపన పడేవాడు ఆయన. గత 2 రోజుల వరకు కూడా చాలా అంత యాక్టివ్గా ఉండి అందరితోటి చక్కగా మాట్లాడుతూ హుషారుగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు సడన్గా మన ముందు లేరు అనేది జీర్ణం చేసుకోలేని పరిస్థితి. ఇటీవల రీసెంట్గా డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు, నేను కూడా ఆయన పర్సనల్గా కలిసి ఎలా ఉంది ఆరోగ్యం ఏంటని పరామర్శించి వస్తే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, శరీరం వయసును బట్టి సహకరించట్లేదు తప్ప నేను మిగతా అన్ని రకాలుగా కూడా నటించడానికి ఫిట్గా ఉన్నాను, నన్ను ఉపయోగించుకోమని అందరినీ అడుగుతున్నాను నేను అని చెప్పి నటించాలని ఆ తపన వ్యక్తం చేసి గంట సేపు ఆయన అద్భుతంగా ఆయన మెమరీస్ అన్నింటిని గుర్తు చేసుకుని చక్కగా మాట్లాడారు. ఆ మెమరీస్ అలాగే ఉన్నాయి. ఇప్పుడే మాట్లాడుతున్నారా కోట శ్రీనివాసరావు గారు అన్నట్టున్న ఆయన సడన్గా ఈరోజు మన మధ్య లేరు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలి భగవంతుడిని ఆయన ఎప్పుడూ ఒక మంచి ఉన్నతమైనటువంటి జన్మను ప్రసాదించవలసిందిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోటబాబాయి నాది గత 40 సంవత్సరాల అనుబంధం. తండ్రి కొడుకులుగా మేమిద్దరం చాలా సినిమాలు చేసాం. బొగ్గుల రాజా, యావండి ఆవిడ వచ్చింది, ఘటన, వినోదం, దేవుడు, ఇలాంటి సినిమాలు. ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రవైజ్ చేస్తారు, సీన్ పనిచేస్తారంటే అలాంటి నటులు వేల మీద ఎక్కువ తెలుగు. కోటబాబా దగ్గర నుంచి నాలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం. ఎప్పుడు చూడాలనిపించినా రారా ఒక్కనే ఉన్నాయి ఇంట్లో బోరు కొడుతుంది. ఈ మధ్యన కూడా వచ్చాలే నేను చాలాసార్లు.
లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే, గట్టిగానే మాట్లాడుతుండేవాడు. అది ఇది అడుగుతుండేవాడు, ఏమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాడు, ఎరా నన్ను మర్చిపోయారా ఇండస్ట్రీ అని అడుగుతుండేవాడు. నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా మీ ఇద్దరు స్నేహితుల్లో ఉండేవాళ్ళు. నేను ఎప్పుడు బాబు అని పిలిచేవాడిని, నన్ను రాజా అని పిలుస్తాను. అతను లేని లోటు తీర్చలేదు. ఇప్పుడు అతను చల్లగా ఉండాలని దేవుని కాదు. కోట శ్రీనివాసరావుతో చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు. బట్ నా అదృష్టం, ఆయనతో కొన్ని సినిమాలు చేశాం. ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు, వచ్చి ఆయన కలిసి కూర్చునేవాడిని. కానీ అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని ఎప్పుడు ఆయన 3 నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకొని ఇలా నెగ్లెక్ట్ చేసి అసలు ఇలా వస్తుంది అనుకోలేదు. న్యూస్ ఎప్పుడు ఊహించలేదు. ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు. చాలా బాగానే ఉంటుంది. 3 months ముందు వచ్చి ఒకసారి కలుస్తూ కలిసి అది బాగా నాకు ఆయన అచీవ్ చేయంది ఏం లేదు, చూడండి ఏం లేదు. నాతో అనేవారు, రావు నేను తాగంది విషం ఒకటే, చేయండి మటర్ ఒకటే. ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ ఏమి లేవు. తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి. తెలుగుదనంలో ఒక మహానటుడు. తెలుగు ఏం చెప్పాలి, తెలుగుకి ఆయన డిక్షనరీ. మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి రావాలి అవకాశం. ఎప్పుడు దానికోసం మాట్లాడే ఒక వ్యక్తి. ఎప్పుడు కలిసినా ఆ ఫైరు, ఆ ఎనర్జీ అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి, ఫైర్ గురించి, ఇలా చేశాడు వాడు అలా చేశాడు, ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను, నటన గురించి 24 గంటలు అంత ఫైర్. ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది ఆయన ఒక ఆశ్చర్యం, ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు. ఆయన అంటే ప్రతి ఇండస్ట్రీలోని, తమిళ ఇండస్ట్రీలో వచ్చి హిందీ ఇండస్ట్రీ కోట శ్రీనివాసరావు అంటే ఈజ్ లెజెండ్. ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి లేనంత స్థాయిలో ఆయన చేసిన పాత్ర. ఆయన్ని ఒక ఇవాళ ఇలా చూడాల్సి వచ్చింది. ఆయన ఆత్మహత్య శాంతి కలగాలి. మా అందరికీ చాలా ప్రియమిత్రుడైనటువంటి కోట శ్రీనివాసరావు గారు ఇక్కడ లేరు అనే భావనే చాలా బాధగా ఉంది. ఉదయం నిద్ర లేచేటప్పటికే ఈ దుర్వార్త విని తట్టుకోలేకపోయాం. ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది సినిమా పరిశ్రమ. నాటకాలు వేసే రోజుల నుంచి కూడా కోట శ్రీనివాసరావుతో మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే నేను అవుట్డోర్ షూటింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కూడా ఆయన రావటం, కలవటం, చాలాసార్లు కబుర్లు చెప్పుకోవటం అట్లా కూడా జరుగుతూ ఉండేవి. ఆయన ప్రతిఘటన సినిమా ఓవర్ నైట్ ఒక పెద్ద నటుడు అయిపోయిన తర్వాత ఆయన్ని అప్పుడే మేము తీస్తున్నటువంటి సినిమా ఇదే నా సమాధానం అనే సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ ఉంది, వెంటనే వచ్చాయని చెప్పి ఆ మరుసటి రోజే ఆయన హైదరాబాద్ నుంచి మెడ్రాస్కి పిలిపించుకొని షూటింగ్ చేసాం. ఆయన ఆ రోజు ఎప్పుడు అంటూ ఉండేవాడు, మొట్టమొదటిసారి మీ డబ్బులతో ఫ్లైట్ ఎక్కారండి అని చెప్పి. ఆ 2 రోజులు చేసిన తర్వాత ఒక మంచి అమౌంట్ అతనికి రెమ్యూనరేషన్ ఇస్తే, ఇంత పెద్ద అమౌంట్ కూడా ఫస్ట్ మీ దగ్గరే తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో మా దేవేరి సంస్థలో నటించడమే కాకుండా చాలా చిత్రాలు ఇద్దరం కలిసి చాలా పాత్రలు చేయటం జరిగింది. ఒక ఎక్స్క్లూజివ్ నటుడు. అతను ఎవరిని అనుకరించేవాడు కాదు, తనదొక స్టైల్ లాగా అతను చేసుకుంటూ వచ్చాడు. విల్నీ పాత్రలో కూడా కామెడీ చూపించేవాడు. ఈ వ్యంగ్యం చేయటంలో అయితే అతని తర్వాతే ఎవరైనా సరిపోతే. అటువంటి మంచి మిత్రుడు ఒకరోజు నా దగ్గర వచ్చి ఒక సలహా అడిగాడు. మురళీమోహన్ గారు, నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తాను, మంచి పొజిషన్లో ఉన్నాను,
తొందరలో బ్యాంక్ మేనేజర్ కూడా కాబోతున్నాను. మరి ఈ టైంలో ఈ సినిమాలు అన్నీ వచ్చి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలా లేకపోతే నా బ్యాంక్ ఉద్యోగం కోసం చేయాలో అర్థం కావట్లేదని మీ సలహా చెప్పండి అంటే నేను ఒకే మాట చెప్తాను. మీరు సినిమాల్లో ఒక రాకుండా ఉద్యోగంలో ఉంటే ఎంత సర్వీస్ ఉంది మీకు, ఎన్ని ప్రమోషన్స్ వస్తాయి, ఎంత శాలరీ మీరు సంపాదించగలరో ఆలోచించుకొని ముందు వచ్చిన డబ్బులన్నీ బ్యాంకులో ఆ జీతానికి సరిపడగా మీ సర్వీస్ అయ్యే వరకు ఎంత సంపాదిస్తారో అంతని బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి. సినిమాల్లో బాగుంటే కంటిన్యూ చేయొచ్చు, బాగోపోతే కనీసం మీ ఉద్యోగం అయ్యా అది పోయిందే అని అనుకోకుండా డబ్బులు ఉంటాయి అని చెప్పిన సలహాని 100కి 100 పాళ్ళు పాటించి తర్వాత ఆయనే చెప్పాడు, సార్ మీరు చెప్పిన సలహా ప్రకారం నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో ఇచ్చేసానంటే. సెంటిమెంటల్గా కూడా అందరితో కలిసి బాగుండేవాడు, మంచి మిత్రుడు. నాటకాల్లో ఆయన చూసిన తర్వాత ఒకసారి క్రాంతి కుమార్ గారితో నేనే అన్నాను, ఒక స్టేజ్ మీద ఉన్నా అండి మంచి యాక్టర్ బాగా చేస్తాడు అని చెప్తే మొట్టమొదటిసారిగా ఆయన్ని ప్రాణం ఖరీదని సినిమాలో క్రాంతి కుమార్ గారి సినిమాలోనే ఆయన వేషం ఇవ్వడం జరిగింది. ప్రతిఘటన సినిమా అయిన తర్వాత చాలా అసలు తిరుగులేని నటుడుగా, ఒక విలక్షణ నటుడుగా అతను మంచి పేరు తీసుకున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అనేక సినిమాల్లో ఎన్ని పాత్రలు నటించాడు. కొన్ని పాత్రలు అయితే కోట శ్రీనివాసరావు తప్ప మరొకళ్ళు లేరు, ఇలా యాక్ట్ చేయలేరు అనేటటువంటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మంచి మిత్రుడిని, మంచి నటుడిని కోల్పోయిన అందుకు సినిమా ఇండస్ట్రీ చాలా బాధపడుతోంది. ఈ లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇలాగా కోట గారికి మనకి హీరో అనగానే ఇండస్ట్రీకి చాలా అంటే ఒక మనిషిని కోల్పోయిందండి. ఆయనతో నేను చాలా మూవీస్ చేశాను, కానీ ఇంత తొందరగా ఈ వార్త వింటామని చెప్పి నేను అసలు అనుకోలేదు. ఇది మాకు కొంచెం బాధాకరమే. అంటే ఎన్నో పాత్రలు, రకరకాల పాత్రలు, అసలుకి రోజు ఇండస్ట్రీలో ఏదో ఒక మూలన ఆయన గురించి తలుచుకున్న వాళ్ళు ఉండరండి కళాకారులు. అంత బాగా మనల్ని అలరించి అన్ని రకాల పాత్రలు వేసి ఇప్పుడు ఇలాగా కోట ఇక మనకు లేరు. విలక్షణ అన్ని పాత్రలు చేశాడు, అందరిని అలరించాడు, యావత్ ప్రపంచాన్ని. అట్లాంటి అరుదైన నటుడు దొరకడం చాలా కష్టం. వారితో చాలా సినిమాలు చేశా. మంచి మనిషి. అతని ఆత్మకు శాంతి చేకూరింది. కుటుంబానికి ప్రగాఢ సామర్థ్యం తెలుసు. థ్యాంక్ యూ. ఆయన మేము ఆప్యాయంగా తీసుకునేవాళ్ళం. నాకు సినిమాల్లో వెళ్ళక ముందు నాటకాల నుంచి కూడా బాగా తెలుసు. ఆయనతో కలిసి నాటకాలు వేసేవాడిని నేను. చాలా అంటే ఒక కమిట్మెంట్ తోటి తపన ఉంది విపరీతంగా. అంటే సినిమా యాక్టర్ అవుదామని ఎప్పుడు అనుకోలేదు. నాటకాల్లో బ్యాంకులో పనిచేస్తున్నాం. ఒక మధ్యతరగతి ఇంట్లోంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సరదాగా మాట్లాడుతున్నాను. నేచర్ ప్రకారం మాట కటువుగా ఉండేది. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి పెద్ద పట్టించుకునేవాడు. ఎన్నో విషాదాల్ని దాటుకుంటూ మహోన్నత శిఖరానికంటే యావత్ భారతదేశం తమిళ, హిందీ ఇండస్ట్రీ కూడా అనుకున్నది సాధించారు. ఇప్పుడే అదే చెప్పుకుంటూ నా అనుభవాలు 50 ఏళ్ల సాహచర్యం